శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మిథునంలో గురువు ఉన్నాడు. అదే ప్రకారంగా సింహంలో కేతువు, మకరంలో రవి కుజులు, వీళ్ళతో పాటుగా మకర కుంభాల్లో బుధ శుక్రుల యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో శని, అదే ప్రకారంగా కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం సాగుతూ ఉన్నది. ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గనక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అదే ప్రకారంగా శుక్రుడు 6వ తేదీ నుంచి కూడా రాశి మారి రాబోయే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ నెల 4వ తేదీ నుంచి చతుర్గ్రహ కూటమి కూడా తొలగిపోతోంది. కనుక అంటే ఇంతవరకు ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల వరకు మనం చూసుకున్నప్పుడు కనుక ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే బుధుడు శుక్రుడు రాశి మారుతున్నారు. మరి ఈ బుధ శుక్రుల యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అదే ప్రకారంగా అసలు ఈ 10 రోజులు కూడా 12 రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి, ఎక్కడ యోగాలు ఉన్నాయి, ఎక్కడ అవయోగాలు ఉన్నాయి, ఎక్కడ జాగ్రత్త పడాలి వంటి అంశాలని కూడా మీకు సూచనప్రాయంగా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా మీకు బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, అంటే ఇతరుల నుంచి మనకి ఏదైనా ఒక సహాయం అందితే బాగుండు అనుకునేటువంటి వారికి ఈ సహకారం పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలానే ఆర్థికంగా మీకు ఎక్కడన్నా సరే కొంచెం అంటే స్టక్ అయిపోయింది మనీ అనుకున్నట్లయితే మళ్ళీ అది దాన్ని తిరిగి పొందడానికి కానీ చేసే ప్రయత్నాలకు కూడా ఈ బుధుడి యొక్క బలం తోడుగా నిలబడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరడానికి మీరు కూడా ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ చూపించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైనా సరే విదేశీయాన ప్రయత్నాల్లో కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కాలంలో మనం కనుక కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే ఇవి సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. పనివాళ్ళు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి పనివాళ్ళు లభించడానికి, నమ్మకస్తులైనటువంటి సర్వెంట్స్ కోసం ఎవరన్నా సరే వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి కూడా ఆ లోపం తీరడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మానసిక సంతోషం కూడా కలుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఒక మంచి సమయం. అలానే ప్రేమలు సక్సెస్ అవ్వడానికి కూడా ఇది చాలా చక్కగా సహకరిస్తుంది. బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు యోగదాయకంగా ఉంది. అలానే ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు ఏకాదశంలోనే ఉంటాడు. ఏకాదశంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు లాభసాటిగా సాగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. క్రయ విక్రయాలు కూడా లాభాన్ని ఇస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా చక్కగా లభిస్తుంది. ఇందులో కూడా ఒకవేళ మేషరాశిలో ఉన్నటువంటి వారు పురుషులైనట్లయితే కనుక భార్య యొక్క సహకారం మరింతగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మేషరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషుల యొక్క అంటే భర్త యొక్క సహకారం కూడా చక్కగానే ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలు కూడా చక్కగా కలిగి ఉంటారు. అన్ని విధాలా మీరు అనుకునేటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోవడానికి ఇది అనువైనటువంటి సమయం. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా మరింత ముమ్మరం చేసుకోగలుగుతారు ఈ సమయంలో. అంటే మార్చి నెల మీకు 2వ తేదీ లోపుగా ఉండేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా ఆడంబరంగా పూర్తి చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు మీకు యోగాన్ని ఇస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అంటే ఏకాదశంలో ఏ గ్రహాలు ఉన్నా శుభాన్ని ఇస్తాయి. ఇప్పటికే మీకు ఏకాదశంలో రాహు కూడా ఉన్నాడు కనుక మీకు చక్కటి కాలం అనేటువంటిది ప్రారంభం అవుతోంది మేషరాశి వారికి ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఎంత ఏలినాడ్సిన ఉన్నా ఇది అనుకూలతలనే కలగజేస్తుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి 4 రోజులు మినహా తతిమా కాలం అంతా కూడా మీకు అన్ని పనులకు అన్ని విధాల అనుకూలతలను కలగజేస్తోంది. విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఆ సమయానికి ఏదో ఒక స్ఫురణ రావడం, మర్చిపోకుండా చదువుకున్నటువంటి వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం, లేదా మీరు కోరుకునేటువంటి వెసులుబాట్లు ఏమైనా ఉన్నట్లయితే లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు అయ్యేటువంటి వారు కనుక ఇంకెక్కడి నుంచి కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఉద్యోగ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ఇలా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. 10 రోజులు ఉన్నటువంటి కాలం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ 10 రోజుల్లో కనుక వైద్యులు చెప్పినట్టుగా తూచా తప్పకుండా మీరు అనుకున్నటువంటి వాటి మీద కనుక అంటే ఆ
ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా చక్కగా మందులు వేసుకోవడం ఇవన్నీ కూడా పాటించుకుంటూ వెళ్ళినట్లయితే మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. కనుక ఇది మంచి సమయం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మొదటి 4 రోజులు మినహా మిగతా కాలం అంతా కూడా మేషరాశి వారికి చాలా చక్కగా అనుకూలంగా సాగుతోంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బుధుడి యొక్క రాశి మార్పు మీకు కొంత అనుకూలతలను కలగజేస్తుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో వచ్చేటువంటి తీర్పులు మీకు అనుకూలంగా రావడానికి, కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశాలు అనేటువంటివి కాస్త ఏర్పడతాయి. అలానే మీకుతో ఎవరైనా తగాదా పడుతున్నటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే వారి యొక్క బలం తగ్గడానికి కూడా అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సంప్రదాయబద్ధమైనటువంటి ఏమైనా సాధనలు చేయడానికి, లేకపోతే కనుక పుస్తక పఠనాలు చేయడానికి, దేవాలయాలు సందర్శించడానికి, మొక్కులు తీర్చుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే కొంత ఆనందం అనేటువంటిది కూడా చేకూరుతుంది. మానసిక ప్రశాంతతను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే ఇట్టే పొగడతలకు లొంగిపోతారు. దీనివల్ల కాస్త నష్టాలు రావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఇంకా శుక్రుడి యొక్క సంచారం ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. దశమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో ఉండేటువంటి సమయం తగ్గిపోతుంది. అంతేగాక ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి వారితో కలిసి మీరు గడిపేటువంటి సమయం బాగా తగ్గుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను అనేటువంటి బాధ కానీ, లేకపోతే తిన్నటువంటి ఆహారం సరిగ్గా అరగకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కానీ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. నెగిటివ్ థాట్స్ కూడా బాగా బలపడతాయని చెప్పని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి నిందలు పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు ఈ సమయంలో కొంత తగాదాలు, విభేదాలు ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అదేమిటంటే బుధుడు యోగం ఇస్తున్నాడు, మరి శుక్రుడేమో దోషం ఇస్తున్నాడు అంటున్నారు. మరి దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటే ఆ సమయానికి ఆ 10 రోజుల్లో ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కనుక మొత్తం మీద వృషభ రాశి వారికి బుధుడి యొక్క బలము, గురువు యొక్క బలం మాత్రం పరిపూర్ణంగా ఉంటున్నాయి. శని ఎలాగో ఆయన ఏకాదశంలో ఉన్నాడు, ఆయన కూడా చక్కటి యోగాలు అయితే మాత్రం కలగజేస్తున్నాడు. కనుక శుక్రుడి యొక్క బలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మనకు వచ్చేటువంటి ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే కాస్త చికాకులే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రొటేషన్ దెబ్బతింటుందన్నమాట. మనం అప్పిస్తేనేమో సమయానికి తిరిగి రాదు, అలానే అవసరానికి డబ్బులు కూడా చేతిలో లేక అస్తవ్యస్తంగా సాగుతుంది. కనుక ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచక తప్పనటువంటి స్థితే ఏర్పడుతున్నది అని చెప్పని వృషభ రాశి వారికి చెప్పక తప్పదు. కొనుగోళ్లకి సంబంధించిన విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే చిట్ట చివర ఉండేటువంటి 2-3 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 10 రోజుల్లో ఇవి మాత్రమే మీకు యోగిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక చివరి 3 రోజుల్లోనే ఈ కొనుగోళ్లకి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంటా బయట ఒత్తిడి ఎక్కువగా ఉండటానికి, మాట పట్టింపులు చోటు చేసుకోవడానికి, సహకరించకపోవడానికి ఎదుటివాళ్ళు, అలానే కొంత ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. డాక్యుమెంటేషన్కి సంబంధించిన అంశాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కారణాలు ఏవైనప్పటికీ మనసు బాగా చికాకుగా ఉంటుంది. పిల్లలు మాట వినకపోవడం, వాళ్ళు ఎదిరించడం, ఇట్లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి. కనుక వృషభ రాశి వారి ఈ 10 రోజులు కూడా రొటీన్ లైఫ్కి మీరు ప్రాధాన్యతనివ్వండి. కొత్త విషయాల జోలికి పెద్దగా వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. అంటే నష్టాలు లేకుండా సాఫీగా జీవితాన్ని సాగించుకోగలుగుతారు. తక్కువగా మాట్లాడండి. ఎదుటివారు మిమ్మల్ని ఏమైనా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు కూడా సంయమనాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఈ 10 రోజుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం మాత్రం అంత అనుకూలమైనటువంటిది కాదు. ముఖ్యంగా ఎవరైతే కనుక సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కాస్త బెంచ్ మీదకి రావడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. అప్పుడు కంగారు పడకండి. ఎటువంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ వాటిలోంచి మీరు బయటపడగలుగుతారు కూడా. కనుక కొంచెం ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. ఇక విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి చదువు మీద శ్రద్ధ తగ్గడానికి, లేదా ఏదైనా ఆరోగ్యపరంగా వచ్చేటువంటి చికాకుల వలన చదువు మీద మీరు పెట్టాలనుకున్నంత ఫోకస్ పెట్టలేకపోవడానికి అవకాశాలు ఎటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. వృషభ రాశి వారు ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొని నిలబడడానికి గాను ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా ప్రతి నిత్యం కూడా శివారాధన చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు భాగ్య సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత చికాకులు అనేటువంటివి పెరుగుతాయి, ఆలోచనలో మార్పు వస్తుంది. ఇవి కూడా నెగిటివ్ థాట్స్గా ఉండడానికి అవకాశం అనేటువంటి ఏర్పడతాయి. అలానే పిల్లలకి ఈ సమయంలో ఉండేటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఉపకరించకపోవడానికి, చెడు స్నేహాలుగా ఉండడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇలా చెయ్యాలన్నట్టు చేసేయడమే తప్ప ఇది మంచా కాదా అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ సమయంలో లోపిస్తుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి. రూపాయి రావడం కన్నా రూపాయి ఖర్చు అవడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బుధుడి యొక్క అనుకూలతలు బాగా తగ్గుతున్నాయి. రాస్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు భాగ్యంలో సంచారం చేయడం అనేది వ్యక్తిగత జాతకాల్లో మంచిదే, కానీ గోచార రీత్యా చూసుకున్నప్పుడు మాత్రం అదంతా అనుకూలతలు ఇవ్వదనే చెప్పుకోవాలి. అదే ప్రకారంగా శుక్రుడి యొక్క రాశి మార్పు ఈయన 6వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు భాగ్యంలో సంచారం చేస్తాడు. ఇది మాత్రం అనుకూలిస్తుంది. దీనివలన ఏంటంటే పెద్దల యొక్క మాట వినటానికి, వాళ్ళు మీ పట్ల మీరు ఏదైనా తప్పు చేస్తున్నా దాన్ని సవరించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుంది. అలానే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ముందంజలో సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఆదాయం కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలంటే శుక్రుడు ఆదాయాన్ని ఇస్తున్నాడు, బుధుడేమో దాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు. కనుక సేవింగ్స్ అనేటువంటివి మాత్రం కొంచెం చికాకుగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుధుడి యొక్క ప్రతికూలతలు, శుక్రుడి యొక్క అనుకూలతలు, ఈ రెండింటినీ కూడా ఇక్కడ మనం పొందుతాం. వాటిలో ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహగతులను కనుక మనం పోగివేసి చూసుకున్నట్లయితే కనుక పనులు సజావుగా సాగించుకోగలుగుతారు. కనుక ముఖ్యం అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఆదాయాన్ని పెంచుకోవడానికి, లేకపోతే కనుక ఏమైనా ఇంటర్వ్యూలు సక్సెస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు, ఇతరుల దగ్గరికి వెళ్ళి మనం సహాయం అడిగినట్లయితే ఈ పని అవుతుంది అనుకున్నట్లయితే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు తీసుకోవడానికి, వాళ్ళని ఈ పని చేసి పెట్టండి అని చెప్పి కాస్త ఒత్తిడి చేయడానికి కానీ చేసే పనులకు ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఆస్తిపాస్తులకు సంబంధించినంత వరకు మాత్రం తుది నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అంత అనుకూలమైనటువంటిది కాదు. ముఖ్యంగా భూముల యొక్క కొనుగోళ్ళు, పొలాల యొక్క కొనుగోళ్ళు, అటువంటి వాటి విషయాల్లో మాత్రం ఈ 10 రోజుల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నమే చేయాలి. మాట తీరు విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట కాస్త అహంకారపూరితంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు మాత్రం ఈ కాలం అనుకూలంగానే ఉంది. వాళ్ళకేం పెద్దగా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే లేదు. వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే పెట్టుబడులు కొంచెం పెరగడానికి, అలానే రొటేషన్లు కూడా సానుకూలంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎక్కువగా ప్రజా సంబంధాలతో ముడిపడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయంలో సానుకూల పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రేమలు వివాదాస్పదం అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుందాం అనుకునేటువంటి ఇంట్లో వారిని ఒప్పించడంలో వైఫల్యం చెందినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవాలనేటువంటి తుది నిర్ణయానికి ఖచ్చితంగా రాగలుగుతారు. ఇట్లా మిశ్రమంగా సాగుతోంది ఈ కాలం అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. కొంత తగాదాలున్నా, వివాదాలున్నా, ఖర్చులున్నా, అశాంతి ఉన్నా, నష్టాలు కలిగేటువంటి స్థితి మాత్రం మిథున రాశి వారికి అయితే లేదు. ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ప్రతినిత్యం కూడా పారాయణ చేస్తూ ఉండండి, సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ నెల మనకి 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు కూడా బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. అష్టమంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు కలిసి వస్తుంది. మీరు ఏవైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో ఇవి లాభిస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు ఏదన్నా ఇబ్బందులు పొందుతున్నట్లయితే కనుక ఈ సమయంలో అంటే ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ మధ్యలో కొంత అనుకూలతలు రావడానికి ఆస్కారాలు కూడా ఏర్పడతాయి. ఈ సమయంలో మీ యొక్క బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ చెప్పినటువంటి ప్రకారంగా మీ మాట వినటానికి, బాగా పనిచేస్తున్నాం అని వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆలోచనలు బాగుంటాయి. మానసిక ప్రశాంతత లభించడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతోంది. అలానే ఇంకా శుక్రుడిని కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కూడా ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు కూడా మీకు అష్టమంలో ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. దీనివలన సౌకర్యాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా మీ కోరికలు నెరవేర్చుకోవడానికి కొత్తమైనటువంటి మార్గాలు కూడా లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖంలో ఉండేటువంటి కాంతి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త తగ్గుతాయి. ఆర్థికంగా కాస్త రొటేషన్స్ కూడా సానుకూలపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు రాశి మార్పు చెందడం అనేది మీకు కొంత అనుకూలతలనే ఇస్తోంది.
ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం కానివ్వండి, ఇంకా తతిమా గ్రహగతులు కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ 10 రోజుల వరకు మాత్రం మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. అలా అలా కాలం సాగిపోతుంది అనేటువంటి మాట మాత్రం మనం చెప్పుకోవచ్చు. 7వ తారీఖు నుంచి ఉన్నటువంటి కాలం ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా 6వ తారీఖు లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది కర్కాటక రాశి వారికి మంచిది. 7వ తారీఖు నుంచి 7, 8, 9, 10 తారీఖులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కాస్త చికాగ్గా సాగడానికి, అనవసరమైనటువంటి నిందలతో, ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులతో సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. 7వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఉంటాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా 6వ తారీఖు లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు అయినటువంటి వారు ఈ జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. అలానే విద్యార్థులు కూడా 6వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉంది. 7వ తారీఖు తర్వాత నుంచి ఉండేటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే మీరు చదువుకునేటువంటి చదువుల్లో కానివ్వండి, కాస్త చికాకులు, ఒడిదుడుకులు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఈ 7వ తారీఖు తర్వాత నుంచి విద్యార్థుల్లో కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, అంటే డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, అటువంటి చికాకులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. కర్కాటక రాశి వారు ఇటువంటి ఒదురుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ఇబ్బందులు పెరగడానికి అవకాశం అనేటువంటి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత ఇంకా కూడా కాస్త దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ రాశికి సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో కాస్త చికాకులు ఎక్కువగా ఉన్నాయి. అవి ఈ సమయంలో ఇంకాస్త పెరుగుతాయి. కానీ కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా పెరుగుతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికి కూడా ఆటంకాలు అనేటువంటివి పెరుగుతాయి. అలానే బంధువులతో సరిపడకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు అనేటువంటి వారు తోటి ఉద్యోగస్తుల్లో మహిళలు ఉన్నట్లయితే వారి పట్ల, అలానే మీ పైన ఉండేటువంటి వారు బాస్ ఎవరైనా లేడీ బాస్ ఉన్నట్లయితే వారితోనూ కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇంకా 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు సప్తమంలో సంచారం చేస్తాడు. ఇది కూడా బంధువులతో వైరాలు పెంచడానికి కారణమవుతుంది. స్త్రీలతో తగాదాలు రావడానికి కారణమవుతుంది. ఇక్కడ పురుషులకి స్త్రీలతో కావచ్చు, స్త్రీలకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరగడానికి ఆస్కారాన్ని కల్పిస్తుంది. మానసికపరమైనటువంటి ఒత్తిడి కూడా దీనివల్ల పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను ప్రారంభం చేసి అవి కావట్లేదు అనేటువంటి స్ట్రెస్ను పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మీరు మాట్లాడేటువంటి మాటలతో ఏకీభవించేటువంటి వారు పెద్దగా ఉంటారు. మొండితనం పెరుగుతుంది, అలసట పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఏదైనా సరే ఎట్లయినా సరే నేను సాధించి చూపెడతాను అనేటువంటి మొండి పట్టుదల ఏదైతే ఉందో కాలానికి ఎదురీతడం అనేది ఇది కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, అదే ప్రకారంగా శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, ఈ రెండు కూడా మీకేమంత అనుకూలతలను కలగజేసేటువంటివి కావు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయకైతే తప్పదు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు కనుక మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే నడుస్తోంది. ముఖ్యంగా 5వ తేదీ నుంచి ఉండేటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ప్రతికూలంగా సాగుతున్నాయి. 5వ తేదీ వరకు ఉన్నటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈ 5వ తేదీ వరకు ఉండేటువంటి అనుకూలతలు అన్నిటికీ బాగున్నాయి. 5వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఆర్థిక నష్టాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంట్లో వివాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు అనేది మీకు ఉండేటువంటి ఊతపదంగా మారుతుంది. ఇక్కడ చేసేటువంటి ప్రయాణాలు కూడా కొంత అలసటకు గురి చేస్తాయని చెప్పుకోవాలి. అలానే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యపరంగానూ చికాకుగానే ఉంటారు. మానసికంగా కూడా కాస్త ఆందోళన చెందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే కనుక వీరిలో ఒక తెలియనటువంటి ఒక స్ట్రెస్ పెరగడానికి, చదువుకున్నది జ్ఞాపకం ఉండకపోవడానికి, శ్రమకి తగినంత ప్రతిఫలం రాకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కంగారు పడకండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ గోల్ని కొంచెం పెద్దదిగా పెట్టుకోండి. 200 మార్కుల కోసం ప్రయత్నం చేస్తే 100 మార్కులు వస్తున్నాయి. కనుక మనం ఇక్కడ 100 మార్కుల కోసం ప్రయత్నం చేద్దాం, 200 మార్కుల కోసం ప్రయత్నం చేద్దాం. అప్పుడు 100 మార్కులు రావడానికి ఆస్కారం ఏర్పడుతాయి. అయితే విద్యార్థులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు రాశి ఫలాల మీద మీరు పెద్దగా ఆధారపడకండి. ఇట్లాంటివన్నీ చూసి మనసును నొచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా హాయిగా చదువుకోండి. ఇన్నాళ్ళు చదువుకున్నారు కదా, దానికి తగినటువంటి ప్రతిఫలం చక్కగా మీకు ఉంటుంది. మీ కృషిని మాత్రమే నమ్ముకోండి. ఈ గ్రహాల మీద దయచేసి ఆధారపడకండి. అయితే మరి ఎందుకు చెప్తున్నారు అని అడిగితే
పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి రాశి ఫలాలు విని వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దానికోసం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి సింహరాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఏం పరిహారాలు పాటించాలంటే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు మీకు షష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు ప్రశాంతత ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడానికి, ఉద్యోగస్తులకు వాళ్ళకి చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఏదైనా స్ట్రెస్ ఉన్నట్లయితే అది తగ్గడానికి, కాస్త వెసులుబాటు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి పేరు ప్రఖ్యాతిని కలిగి ఉంటారు. మీతో విభేదించేటువంటి వారి సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. మీకు హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా దృష్టిని సారించగలుగుతారు. అలానే ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారాలు మీకు 6వ ఇంట్లో సాగుతున్నటువంటి కారణం చేత ఆందోళన పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గొడవలు కూడా కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భయపెట్టడానికి ఆస్కారం అయ్యేటువంటివి ఏర్పడుతున్నాయి. అదేమిటండి, మీరు ఇప్పటిదాకానేమో బుధుడు బాగున్నాడన్నారు, మళ్ళా శుక్రుడి యొక్క రాశి మార్పు అనుకూలంగా లేదంటున్నారు. దీంట్లో ఏది తీసుకోవాలి అని అంటే ఎప్పుడు కూడా చెడు కనబడినంత ఎక్కువగా మనకి మంచి కనబడదు. అందుకని చెప్పి ఇక్కడ మంచి జరుగుతుంది అన్న దాంట్లో సందేహం లేదు. కానీ ఆ మంచిని మీరు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయలేరు అనేటువంటి మాట మాత్రం మనం గట్టిగా చెప్పవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. 7వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం అంతా చాలా చక్కగా, హాయిగా, ఆనందంగా సాగిపోతుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా ఈ సమయంలో ఎక్కడ ఏం పెద్దగా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. మంచి సమయం కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈలోపుగానే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. అయితే ఒకటి గమనించాలి మనం, ఒక్కొక్క గ్రహంగా అన్నీ మళ్ళీ 6వ ఇంట్లోకి చేరుతున్నాయి. ఇట్లా 6వ ఇంట్లోకి ఒక్కొక్క గ్రహంగా చేరుతూ వచ్చినప్పుడు ఏంటంటే ఏది జరిగినా హఠాత్తుగా ఉండేటువంటి సంఘటనలు ఉంటాయి. ఇవి కూడా మనకి ఏమంత అనుకూలమైనటువంటి సంఘటనలుగా ఉంటూ ఉండవు. అందుకని ఇంకా రాబోయేటువంటి రోజుల నుంచి మాత్రం కన్యారాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది పెంచుకోవాలి. ఆ జాగ్రత్తలన్నీ కూడా తర్వాత ఉండేటువంటి 10 రోజుల నుంచి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వరకు మాత్రం మనం చూసుకున్నట్లయితే 7వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మనకు అనుకూలంగా ఉంది కనుక ఈ కాలాన్ని ఆనందంగా గడుపుకోండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కన్యారాశి వారి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బద్ధకం పెరుగుతుంది, పనులు వాయిదా పడుతూ ఉంటాయి. ఈ సమయంలో పిల్లలు మాటకి వినకపోవటమో, లేకపోతే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండటమో ఇట్లాంటి వాటికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా అప్రశాంతత బాగా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. అలానే మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇతరులకు పనిచేస్తాయి తప్ప మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు పెద్దగా లాభించడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. ఆర్థికంగా ఒడిదుడుకులు బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. కనుక పంచమంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది ఏమంత అనుకూలించేటువంటిది కాదు. ఇప్పటికే చతుర్థంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అది కూడా ఆర్థికంగా కాస్త చికాకును పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రుడి యొక్క రాశి మార్పు మనం చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. పంచమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. మీ రంగాల్లో చక్కగా రాణించగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా అందివస్తాయి. రహస్య శత్రువులను కూడా కనిపెట్టగలుగుతారు. శత్రువుల మీద కూడా విజయాన్ని సాధించడానికి అని చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇది సంతానపరంగా యోగానిస్తుంది. అదేంటండి, బుధుడి యొక్క రాశి మార్పు విషయంలోనేమో సంతానపరంగా మంచిది కాదన్నారు, శుక్రుడి యొక్క రాశి మార్పు విషయంలోనేమో సంతానపరంగా మంచిదంటున్నారు. ఏది తీసుకోవాలంటే ఇక్కడ శుక్రుడి యొక్క రాశి మార్పు మనకున్నది మార్చి నెల 2వ తేదీ వరకు కనుక మార్చి నెల 2వ తేదీ వరకు సంతానపరంగా పెద్దమైనటువంటి ఆటుపోట్లు, లేకపోతే ఇందాక బుధుడి యొక్క రాశి మార్పులో చెప్పుకున్నటువంటి చికాకులు ఏవైతున్నాయో అవంత ఎక్కువగా ఉండవు. దాని తర్వాత నుంచి మాత్రం బుధుడు ఇచ్చేటువంటి దోషాలు ఏవైతున్నాయో అవి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇట్లా దీన్ని సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి అసలు ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఒక సంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీకు సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల్లో శ్రద్ధ బాగా పెరుగుతుంది. అలానే
భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలను రూపొందించుకోగలుగుతారు. పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులు కూడా భారీ పెట్టుబడులుగా ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. చేసేటువంటి ఉద్యోగం బాగున్నప్పటికీ, మీ కెరియర్ బాగున్నప్పటికీ, ఒకవేళ ఈ కెరియర్లో మళ్ళీ మనకి ఏమైనా ఒడిదుడుకులు వస్తే మనల్ని మనం ఎలా తట్టుకుని నిలబడాలి అనేటువంటి ఆలోచనలు బలపడినటువంటి కారణం చేత పక్కన ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ మీద కూడా దృష్టిని సారించడానికి అవకాశాలు అనేటువంటివి పెరుగుతున్నాయి తులారాశి వారికి అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే చతుర్థంలో కుజుడి యొక్క సంచారం సాగుతున్నటువంటి కారణం చేత అంతర్లీనంగా ఒక తెలియనటువంటి చికాకు అనేటువంటిది మాత్రం ఉంటూ ఉంటుంది. ఇంట్లో వారితో కానీ లేదా బంధువర్గంతో వారితో కానీ తరచుగా ఏమైనా కంప్లైంట్స్ వెళ్ళడానికి లేదా వారితో వాదోపవాదాలు ఉండడానికి అవకాశం అనేటువంటివి మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం రావు, డాక్టర్ వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. దానివల్ల వారి తోడ్పాటు మీకు కొంత తగ్గుతుంది కనుక కాస్త చికాకు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతవరకే అని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. వాహనం కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహనాలు కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో రిపేర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిలో మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఒక్కటి జాగ్రత్త తీసుకుంటే చాలు తులారాశి వారు. ఒకటి మాట తీరు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రెండవది ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే మీరు తీసుకుంటున్నారో వాటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలంటే రిస్క్ అనేటువంటిది ఈ రెండు విషయాలు కొంచెం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మన చేతికి డబ్బు వచ్చిన తర్వాత ఇది నాదనుకోవాలి తప్ప ఇది వస్తుంది కదా అని చెప్పని వేరే వాళ్ళకి మాట ఇచ్చినట్లయితే మాత్రం కొంచెం చికాకు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంతకన్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు ఏవి కూడా తులారాశి వారికి పెద్దగా ఇక్కడ లేవు. కారాలు తినటం తగ్గించుకోవాలి. అలానే ఎసిడిటీ పెరగడానికి లేకపోతే కనుక ఈ ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఏమైనా రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. విద్యార్థులతో సహా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలే అందుకోబోతున్నారు కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, సూర్య భగవాన్ని కూడా ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మనం చూసుకున్నట్లయితే కనుక చక్కటి సౌకర్యాలను సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ శక్తి సామర్థ్యాలు గుర్తింపునకు నోచుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. అలానే ఇతరుల నుంచి కూడా సహాయ సహకారాలు చక్కగా అందుకోగలుగుతారు. ఈ సమయంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. చక్కటి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. అలానే ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మీకు చతుర్థంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా సాగుతూ ఉంటుంది. చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలించేటువంటిది అవుతుంది. దీనివలన కొంత రిలాక్స్ అవ్వగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి పెరుగుతుంది. మంచి మాట తీరుని కలిగి ఉంటారు. అంతేకాక మిమ్మల్ని అందరూ కూడా గౌరవించడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది దీనివల్ల కలుగుతుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు, అదే ప్రకారంగా శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, ఇవి మీకు యోగిస్తున్నాయి అనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కుజుడి యొక్క మార్పు అంటే ఇప్పటికే ఏదైతే ఆయన మకరంలో సంచారం చేస్తున్నాడో అది కూడా మీకు యోగించడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలంగానే సాగుతోంది. అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ, చతుర్థంలో రాహు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో మాత్రం మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి అయితే మాత్రం లేదు. ఓవరాల్గా చూసుకున్నా కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా బాగుంది. ఎదుటివారికి సహాయం చేస్తారు, ఎదుటివారి నుంచి సహాయం అందుకుంటారు, బహుమతులు ఇస్తారు, బహుమతులు పొందుతారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు, ప్రయాణాలు లాభసాటిగా సాగించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని చక్కగా సమర్థవంతంగా నిలబడగలుగుతారు. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు అప్పులు తీర్చగలుగుతారు. అలానే ఏవైతే సక్సెస్ కావట్లేదో ఆ పనులను పక్కన పెట్టి కొత్త వాటి మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉంటారు. ఇన్నాళ్ళు కూడా ప్రతి విషయంలోనూ కూడా పట్టించుకొని ఇది ఎందుకు కాదో చూస్తాను అనుకున్నటువంటి మీరు కొన్ని వదిలేస్తేనే మనం హాయిగా ఉంటామనేటువంటి నిర్ణయాన్ని కూడా రాగలుగుతారు. వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థుల్లో కూడా కొంచెం పట్టుదల పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఈ సమయంలో ఏర్పడుతున్నాయి కనుక వారికి కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పనే చెప్పుకోవచ్చు. కనుక వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఇది చక్కగా సహకరిస్తోంది. ముఖ్యంగా వాహనం కొనుగోలు చేసుకోవడానికో లేకపోతే ఏదైనా సరే పెండింగ్ పడుతున్నటువంటి వర్కులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కంప్లీట్ చేసుకోవడానికో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా మంచిదని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యమైనటువంటి ఊరట కూడా చేకూరుతుంది.
వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతినిత్యం స్నానం చేసేటువంటి నీటిలో కాస్త చిటికెడు పసుపు వేసుకొని స్నానం ఆచరించడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. తృతీయ బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత అమ్మో ఏం జరుగుతుందో, అవుతుందో కాదో ఇటువంటి ఆందోళన కాస్త పెరుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అంతేగాక మీ వర్క్ ప్లేస్లో మీ పైన ఉండేటువంటి సుపీరియర్స్ వలన మీకు ఏమైనా ఇబ్బందులు రావడానికి, మీ కృషిని వాళ్ళు గుర్తించకపోవడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అంటే కొంతమందిని చూడండి, ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం అని చెప్పరు కానీ తమకి తాముగా ఉద్యోగాల్లో నుంచి వెళ్ళిపోయేటువంటి విధంగా పై అధికారులు ప్రవర్తించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అట్లాంటివన్నీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ బంధుమిత్రులతో కూడా మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండవు. వేళకు నిద్రాహారాలు లోపిస్తున్నటువంటి కారణం చేత ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా కాస్త తగ్గుతుంది. వృధా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. వ్యసనాలు బాగా పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్థిరచరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొనబోతేనేమో అది ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మబోతేనేమో నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక శుక్రుడి యొక్క రాశి మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు ఈ నెల 6వ తేదీ నుంచి మార్చి నెల 2వ తేదీ వరకు కూడా మీకు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇది చక్కటి గౌరవ మర్యాదలను మీరు పొందడానికి సహకరిస్తుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. అంతేగాక ఈ సమయంలో మీకు బాగా మనసుకు దగ్గర అయ్యేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారితో అయితే తగాదాలన్నా ఉంటాయి, లేకపోతే వారికి దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులన్నా ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ శుక్రుడి యొక్క రాశి మార్పు ఓవరాల్గా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు కానివ్వండి, బుధుడి యొక్క రాశి మార్పు మాత్రమే కాస్త మీకు చికాకు కలిగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఇతరత్ర గ్రహ సంచారాలు అవన్నీ కూడా మనం కలగలుపుకొని చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అని చెప్పని చెప్పుకోవాలి. కేవలం 1వ తారీఖు 2వ తారీఖు మినహాయిస్తే, అదే ప్రకారంగా 10వ తారీఖును కూడా మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా చాలా అనుకూలంగా సాగుతోంది. అమ్మో ఈ పని అవుతుందో లేదో, ఇది అవ్వకపోతే నాకు ఎలా అని ఆందోళన చెందుతున్నటువంటి వారికి ఆ పనులు చక్కగా సాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా బెంచ్ మీద ఉన్నాం అనుకునేటువంటి వారు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారంటే ఉద్యోగం పోవడానికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ 10 రోజుల్లోనే మళ్ళీ ఏదన్నా ఒక ఉద్యోగాన్ని చూసుకోవడం అనేది మాత్రం చాలా మంచిది. దానివల్ల చాలా వరకు మీరు సేఫ్ జోన్లోకి రాగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణం చేత అలా జరగలేదనుకోండి, ఏం కంగారు పడకండి. మార్చి నెలలో మళ్ళీ మీకు అనుకూలతలు వచ్చేస్తాయి. మార్చి నెలలో మంచి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక టెన్షన్ అయితే మాత్రం పడకండి. ఎందుకంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారిని నేను చాలామందిని గమనిస్తున్నాను, మీరు ఉద్యోగాల విషయంలో బాగా ఇబ్బందులు పడుతున్నారు కనుక టెన్షన్ పడకండి. కొంచెం ఫిబ్రవరి నెల అటు ఇటుగా ఉన్న మార్చిలో మళ్ళీ మీకు కాస్త ఉద్యోగాల విషయాల్లో ఏదో ఒక విషయం తేటతెల్లంగా సాగడానికి, అది కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం ఏర్పడతాయి. అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే మానసిక ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అనుభవం లేనటువంటి రంగాల జోలికి మాత్రం పోయేటువంటి ప్రయత్నం చేయకండి. అప్పులు తీర్చడానికో, లేకపోతే ఇప్పటికే అప్పులు బాగా పెరిగిపోయినాయి, ఈ వడ్డీలు కట్టలేకపోతున్నాను, వీటిలోంచి బయటపడడానికి నాకు ఏదైనా దారి కనబడితే బాగుండు అనుకునేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఈ 10 రోజుల్లో చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. ఏదైనా ఒక సలహా లేదా ఒక వెసలుబాటు, ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సలహాలు, సూచనలు, సహకారాలు ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో చక్కగా లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా ఈ 10 రోజులు అనుకూలంగా సాగుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి వెసలుబాటు కూడా లభిస్తుంది. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలతలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండానే ధనుసు రాశి వారికి ఈ కాలం చాలా వరకు కూడా సాగుతోంది. ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురుడు మీకు అన్ని విధాలా యోగిస్తాడు, చక్కగా సహకరిస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజుకి 11 సార్లు తక్కువ కాకుండా పారాయణ చేయండి. చక్కటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఇక్కడ క్రయ విక్రయాల విషయంలో ఎంత మాత్రం కూడా రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. అలానే ఈ సమయంలో అంటే ఏప్రిల్ మీకు 10వ తేదీ లోపుగా ఏదైనా ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో ఇప్పుడిక్కడ వస్తున్నటువంటి సంపాదన కన్నా అక్కడ పెరగడానికి అవకాశం ఉంది అంటే వెంటనే రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకోండి. అక్కడికి మారిన తర్వాత కూడా అందులో మీరు నిలదొక్కుకోగలుగుతామంటేనే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే అది ఎక్కువ కాలం నిలబడడానికి ఆస్కారం అనేటువంటివి ఉండవు.
అప్రశాంతత బాగా పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపతాపాలకు లోనవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అంతేకాకుండా ఎదుటివారితో విరోధాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారితోనే తగాదాలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి. బయట తిరుగుతున్నంతసేపే నాకు హాయిగా ఉంది, ఇతరులు అర్థం చేసుకున్నట్లుగా నన్ను నా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి చింత పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అలానే ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా ఆయన మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖంలో ఉండేటువంటి కాంతి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉరట కలుగుతుంది. శారీరకంగా కొంత సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి సమయంలో అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కళారంగాల్లో ఉండేటువంటి వారికి బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి కూడా ఉంటారు. అంతేకాక మంచి ఆలోచనలు చేస్తారని చెప్పుకోవాలి. క్వైట్ ఆపోజిట్గా చెప్తున్నాను. బుధుడి యొక్క రాశి మార్పేమో మీకు వ్యతిరేకంగా ఉందని చెప్తున్నాను, శుక్రుడి యొక్క రాశి మార్పేమో చాలా అనుకూలంగా ఉందని చెప్తున్నాను. మరి దీన్ని ఎలా సమన్వయం చేసుకోవడం అంటే కనుక ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నా ప్రశాంతతే నాకు ముఖ్యం, నా సుఖమే నాకు ముఖ్యం అనుకొని మీరు అనుకున్నటువంటి స్వార్థానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు ఈ సమయంలో అని చెప్పిన సమన్వయం చేసుకుంటే అప్పుడు సరిపోతుంది. అంతేకాక బుధుడు ఇచ్చేటువంటి దోషాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వచ్చే నుంచి బాగా పెరుగుతాయి. అంతేకాక ఈ సమయం ఏదైతే ఉందో ఈ బుధుడి యొక్క రాశి మార్పు, శుక్రుడి యొక్క రాశి మార్పు వల్ల కలుగుతున్నటువంటి లాభ నష్టాల్లో దీంట్లో లాభాల కన్నా ఏవైతే నష్టాలు ఉన్నాయో అవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే గురుడి యొక్క బలం లేదు. అంతేకాకుండా మకరంలో మీకు రాశిలోనే కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. జన్మంలోనే రవి సంచారం నడుస్తోంది. ఒకవేళ రవి రాశి మారినా ఆయన ద్వితీయంలోకే వస్తాడు, అప్పుడు కూడా మీకు పెద్దగా మేలు కలిగేటువంటి స్థితి ఏమి ఉండదు. కనుక మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసినటువంటి కాలాల్లోనే ఉన్నారు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగా ఉంది. ఈ 10 రోజులే బాగున్నాయి. రాబోయే 10 రోజుల కన్నా ఈ 10 రోజులే బాగున్నాయి. అందుకని ఈ 10 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా పూర్తి చేసుకోండి. ఉదాహరణకి ఇంట్లో ఉన్నటువంటి బంధువర్గంతో మీకెవరితో ఉన్నా సరే మనస్పర్ధలు ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కూర్చొని చక్కగా మాట్లాడుకొని వాటిని క్లియర్ చేసేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇతరులను వెళ్ళి సలహాలు సూచనలు అడిగేటువంటి వాటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు, వాటన్నిటికి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. కెరియర్ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కగా కలిసి వస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరటను కూడా కలిగి ఉంటారు. తలనొప్పి, కండరాల నొప్పులు మాత్రం బాధించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే ఇవి కూడా గతం మీద చూసుకున్నప్పుడు కొంత ఈ 10 రోజుల వెసులుబాటును కలిగిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో విద్యార్థులు కూడా కాస్త యోగదాయకంగానే సాగుతోందని చెప్పని చెప్పుకోవాలి. రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మకర రాశి వారు ఈ 10 రోజుల్లో కూడా. ఈ రిస్క్ కూడా చాలా వరకు సానుకూలంగానే సాగుతుంది. కానీ ఎట్లా చూసుకున్నా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం సానుకూలంగా సాగుతున్నాయి. కనుక ఇది నాకు ముఖ్యము, ఇది అయి తీరాలి అనుకునేది అది ఏ విషయానికి సంబంధించింది అయినా సరే ఈ 10 రోజుల్లోనే వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఉన్నటువంటి 10 రోజులు కొంత చికాకులు పెరగడానికి అవకాశాలు అనేటువంటి అయితే ఏర్పడుతున్నాయి. అలానే మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు కూడా బుధుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అంచనాలు కాస్త తారుమారుగా సాగుతూ ఉంటాయి. అలానే మీకున్నటువంటి సహోదర వర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళతో గొడవలు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. సరైనటువంటి సమయానికి నాకెవరూ కూడా సహకరించట్లేదు అనేటువంటి మానసిక వ్యధ కూడా బాగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పక్కన ఉన్న వారే మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఎవరిని నమ్మకుండా ఉండటమే ఈ సమయంలో మంచిదని చెప్పని చెప్పుకోవచ్చు. అందుకని ఈ సమయంలో నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు 1కి 2 సార్లుగా ఆలోచించుకోవడం, మనకి మంచి సలహాలు ఇచ్చేటువంటి వారు, అరిచైనా మంచి చెప్పేటువంటి వారు, మన విషయాలు బయట చర్చించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నమ్ముకొని కాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు జన్మలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. ఆహారం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. అంటే ఇష్టమైనటువంటి ఆహారాలను సుష్టిగా భోంచేయగలుగుతారని చెప్పని మనం చెప్పుకోవచ్చు. శారీరక మానసిక ప్రశాంతత కొంతవరకు లభిస్తుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అనుకూలంగా లేకపోయినా శుక్రుడి యొక్క రాశి మార్పు అయితే మాత్రం మీకు యోగిస్తుంది. అయితే ఒక్కొక్క గ్రహంగా మళ్ళీ అన్నీ కూడా జన్మంలోకి చేరుతున్నాయి. ఇది కొంత చికాకునే కలగజేస్తుంది రాబోయేటువంటి కాలాల్లో. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు అయ్యేటువంటి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలాలు చక్కగా యోగిస్తున్నాయి. నిరుద్యోగులు అయ్యేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అప్పులు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. సేవింగ్ స్కీమ్స్ లాంటి వాటిలో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఇవి ఇష్టపూర్వకంగా పెట్టేటువంటి ఖర్చులుగాను, బాధ్యత నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగాను ఉంటాయి. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చక్కగా చదువుకోగలుగుతారు. అలానే ఆరోగ్యపరమైనటువంటి ఊరట కూడా కొంతవరకు ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవాలి. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఈ తీరిక లేకుండా ఉన్నప్పటికీ అక్కడ మీరు నష్టపోతున్నది ఏం లేదు. ఈ శ్రమ ఏదైతే ఉందో ఇది గుర్తింపునకు నోచుకోవడానికి, దీనివల్ల లాభం పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో మాత్రం చిట్టి పొట్టి చికాకులు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా కొట్టుకుపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. నిద్రలేమి సమస్య కాస్త బాధించడానికి, ఒళ్ళు నొప్పులు కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం కొంత ఉంటాయి. అయితే ఇవి పెద్ద అనారోగ్యాలు కావు కనుక వీటిని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరాలు అయితే మాత్రం లేవు. ఇతరుల మీద ఆధారపడడం కన్నా ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకోవడం, ప్రతి విషయాన్ని కూడా కొంచెం క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మంచిది. కనుక ముఖ్యం అనుకున్నటువంటి పనులు ఏమున్నా వాటన్నిటినీ కూడా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మాత్రం అత్యంత అవసరం. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 4వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 10వ తేదీ వరకు కూడా బుధుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఎవ్వరూ కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోరు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఖర్చులు అమాంతంగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అంతేగాక జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో కొట్లాట్లు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావు అనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఇంకా 6వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు వ్యయ సంచారం ఉన్నటువంటి కారణం చేత మీరు నూతనమైనటువంటి వస్త్రాభరణాలను చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే మీరు కోరుకునేటువంటి వెసులుబాటు ఉద్యోగపరంగా ఏదైతే ఉందో అది కొంతవరకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాహన విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ నెక్స్ట్ మంత్ మార్చి 2వ తేదీ లోపుగా దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా చేస్తున్నారు, అవి కూడా ఓన్ వెహికల్స్లో వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం వాటిని అయినంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. ఇక్కడ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉండవండి. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అందుకని మాత్రమే ఈ సూచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కనుక వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా ఇక్కడ బుధుడి యొక్క రాశి మార్పు అయితే అంత అనుకూలమైంది కాదు. శుక్రుడి యొక్క రాశి మార్పు మధ్యస్థంగా ఉంటుంది కనుక ఇది కూడా మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశాలు లేవు. ఇలా మళ్ళీ ఒక్కొక్క గ్రహంగా మీన రాశి వారికి వ్యయంలోకి చేరుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతోంది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనకు ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అదే స్థాయిలో ఉంటుంది కనుక రెండు కూడా సరిసమానంగా వెళ్ళిపోతాయి. వీటిలో ఆర్థికంగా మాత్రం మీరు పెద్దగా ఇబ్బంది పడేటువంటి స్థితి లేదు. ఎదుటివారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోయినా మీరు అనుకున్నటువంటి పనులు మాత్రం ఇన్ టైంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొంత ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది మాత్రం బాగా పెరుగుతుంది. ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి నిద్రాహారాలు కూడా కాస్త లోపించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది కానీ వాటిని సమర్థవంతంగా నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. చదువుకుంది జ్ఞాపకం ఉండడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటున్నాయి. వీళ్ళు ఇంకాస్త ఫోకస్ అనేటువంటిది ఎక్కువగా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి చదువుల మీద అని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కోపతాపాలు బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి పోటీతత్వాన్ని పెంచుకున్నటువంటి వారు అవుతారని చెప్పని చెప్పవచ్చు. కనుక మీనరాశి వారికి ఇక్కడ నష్టాలు అయితే ఏమీ లేవు కానండి, కాస్త మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రేమలు కొంత వివాదాస్పదం అవ్వడానికి ఆస్కారాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ఈ మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా మీరు శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. వచ్చే మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.